నమస్తే. ఏదైతే నిన్న జంతర్ మంతర్‌లో జరిగిన ఘటన మనందరికీ తెలిసిన విషయమే. ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బజరంగ్ దళ్ మహేష్ యాదవ్ మనతో ఉన్నారు. చూసిండొచ్చు నిన్న జంతర్ మంతర్ దగ్గర ఏం జరిగిందో. దీనికి సంబంధించి బీజేపీ స్టూడెంట్స్‌ని పట్టించుకోవట్లేదు అని చెప్పేసి కూడా ఒక రకంగా మాటలొస్తున్నాయి. మోడీ కూడా పనికిరాడు అని చెప్పేసి కూడా అంటున్నారు. ముందుగా ఏదైతే నిన్న ప్రొటెస్ట్ జరిగిందో అదంతా పెద్ద ప్లానింగ్‌తో జరిగిందక్క. ఈళ్ళు స్టూడెంట్స్ కాదక్క, వీళ్ళు గుండాలు. ఎందుకు చెప్తున్నా అంటే వీళ్ళు గుండాల్లాగా వీళ్ళు అక్కడ చేసిర్రనమాట. రాళ్ళతోటి వాళ్ళని దాడి చేశారక్క. వీళ్ళే స్టార్టింగు ఒక సీఆర్‌పీఎఫ్ జవాన్ అనుకుంటా పట్టుకొని ఏ విధంగా దాడి చేసిర్రనేది ఫస్ట్ చూసిర్రక్క. ఫస్ట్ వీళ్ళు దాడి చేసిన తర్వాత ఖచ్చితంగా లాఠీ చార్జ్ చేస్తారక్క. ఇప్పుడు వీళ్ళేంది కొన్ని వందల వేల మంది వాళ్ళ పోలీసోళ్ళ మీద చూసిర్రనుకుంటా ఎట్లా పత్తర్‌బాజీ చేసిర్రో. అక్కడ పత్తర్‌బాజీ చేసింది ఖచ్చితంగా మీకు తెలుసు ఎవరు చేస్తారు. కామన్‌గా పత్తర్‌బాజీ మన ఇండియాలో గానీ, ప్రపంచవ్యాప్తంగా పత్తర్‌బాజీ ఎవరు చేస్తారనేది ఒక కమ్యూనిటీ చేస్తది. సో, ఆ కమ్యూనిటీలో వాళ్ళు పాల్గొన్నారు. ఖచ్చితంగా వాళ్ళే చేసిర్రు. సరే, దాంట్లో ఒక 10% కూడా నీట్‌కి సంబంధించిన స్టూడెంట్స్ లేరక్క. మిగతా వాళ్ళంతా ఎవరైతే ఉన్నారో అందరూ కాంగ్రెస్ కార్యకర్తలు గానీ, ఖచ్చితంగా అక్క. కాంగ్రెస్ కార్యకర్తలు గానీ, ఆప్ కార్యకర్తలు గానీ, లేదా టీఎంసీ కార్యకర్తలు గానీ, లేదా ఇక్కడ ఉద్దవ్ ఠాక్రే నాగ్‌పూర్ మన మహారాష్ట్ర ఏవైతే ఉన్నదో ఇక్కడ నుంచి పోయిన వాళ్ళే తప్ప అక్కడ జెన్యూన్‌గా నీట్ సంబంధించిన వాళ్ళైతే లేరు. నీట్ ఆల్రెడీ అది పేపర్ లీక్ అయింది. వాళ్ళని అంతమంది ఎట్లొస్తారు? చెప్తున్నా కదక్క, పెయిడ్. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ పడేయాలి. సో, అందరూ కలిసినే టార్గెట్ ఖచ్చితంగా టార్గెట్ పెట్టుకుర్రు. మరి పేపర్ లీకులు ఇవన్నీ? చెప్తాక. సరే, పేపర్ లీక్ అనేది అయిందక్క. ఎడ్యుకేషన్ మినిస్టర్ చేయలేదు. కింద వ్యవస్థ చేసింది. వాళ్ళని శిక్షించిర్రు గూడా. ఖచ్చితంగా. వాళ్ళని అరెస్ట్ చేసిర్రు. జైలుకి గూడా పంపించిర్రు. అది మీరు చూడండి కావాలంటే. వాళ్ళని ఇప్పుడు అక్కడ ఆల్రెడీ పేపర్ లీక్ జరిగింది. పేపర్ లీక్ జరిగిన తర్వాత వాళ్ళని అరెస్ట్ చేసిర్రు. జైలుకి గూడా పంపించిర్రు. సరే, అది అయిపోయిన తర్వాత మళ్ళా రీ ఎగ్జామ్స్ పెట్టిర్రు. అక్కడ ఎగ్జామ్స్ పెట్టిన తర్వాత రిజల్ట్స్ కూడా వచ్చినాయి. వాళ్ళు పాస్ కూడా అయ్యారు. వాళ్ళు పెద్ద సంబరాలు కూడా చేసుకుంటారు. అక్కడ సంబరాలు చేసుకుంటే ఇక్కడ వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తారు. అసలు వీళ్ళ ఆలోచన ఒకటే అక్క. ఎప్పుడైతే ఫార్మల్ బిల్ వచ్చిందో అప్పుడు ఎవరైతే చేసిర్రో సేమ్ అదే ప్రొటెస్ట్ చేయాలని పార్లమెంట్ మీదకి పోవాలి. నేపాల్ లాగా వేయాలి, లేదా బంగ్లాదేశ్, లేదా శ్రీలంక లాగా వేయాలి భారతదేశాన్ని. ఇది చైనా నడిపిస్తున్న ఒక ఒక పెద్ద కుట్ర అక్క. ఈజీగా అర్థమవుతుంది. నేపాల్ ఎట్లా జరిగింది అంటే భారతదేశం ఇప్పుడు ఎదుగుతుంది కదా. సో, డెవలప్మెంట్ అవుతుంది. సో, భారతదేశాన్ని ఇప్పుడు చైనాకి కానీ, అమెరికాకి కానీ పోటీగా ఎవరు వెళ్తారు? భారతదేశం. వీటిని తొక్కే ప్రయత్నం ఎవరు చేస్తారు? చైనా తొక్కే ప్రయత్నం చేస్తారు. మరి చైనా తొక్కే ప్రయత్నం చేస్తుందంటే చైనా ఏదైతే ఫండింగ్ చేస్తుందో ఈవెన్ కాంగ్రెస్‌కి కూడా చైనానే రాహుల్ గాంధీకి గానీ, ఈ యొక్క ఆప్‌కి గానీ అంతా ఫండింగ్ చేసేది చైనా. సో, ఈళ్ళంతా ఏంది? చైనా ఒక కుక్కలు, కమ్యూనిస్ట్ కుక్కలు, ఈ లెఫ్ట్ లాబీ కుక్కలు. సో, ఆళ్ళందరూ స్టూడెంట్స్ అయితే కాదు, గుండాలు. అక్క, ఇప్పుడు నార్మల్‌గా ప్రొటెస్ట్ చెయ్యి. పీస్‌ఫుల్ ప్రొటెస్ట్ చెయ్యి. అంతేగాని నీకు ఎవరిచ్చిర్రు రైట్స్ రాళ్ళతో అంటే కొట్టే. వాళ్ళు పీస్‌ఫుల్‌గానే చేసుకున్నామని చెప్పేసి కూడా అంటారు గదా! అక్క, పీస్‌ఫుల్‌గా చేసిర్రు గానీ ఏడ చేసిర్రు పీస్‌ఫుల్‌గా? కొన్ని రోజుల ముందల ఏం అవాంఛనీయ అక్క, నేను సంఘటనలు వీడియోస్ చూపెడతా కొన్ని మీకు. నేను ప్రతి ఒక్కటి సేవ్ చేసిన. మీకు చూపెడతా నేను. ఇది పీస్‌ఫుల్ ప్రొటెస్టా ఏందనేది మీకు చూపెడతా. అసలు ఈళ్ళు గుండాల్లాగా ప్రవర్తించిర్రక్క మొత్తం అక్కడ. ఆ! ఏ విధంగా ఇప్పుడు పోలీసు వాళ్ళని ఏ విధంగా కొట్టడము, పత్తర్‌బాజీ చేయడము చూపెడతాను ఒక్క నిమిషం. అంటే అక్కడ స్టూడెంట్స్ కూడా అంటారు గదా! ఈసారితో ఇది ఖతం చూడండి అక్క. అయిపోయింది బీజేపీది అని. ఇప్పుడు వీళ్ళు స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేసిర్రు. ఇక్కడ ఏముందక్క, స్మాష్ బ్రాహ్మణికల్ హిందుత్వ అవును. ఫేసియం. ఎందుకక్క ఇది? ఇప్పుడు వీళ్ళని నువ్వు ప్రొటెస్ట్ దేని గురించి చేస్తున్నావు? నీట్ గురించి చేస్తున్నావు. తర్వాత వచ్చేసి ఇగో రాళ్ళు చూడండి. ఇది కవర్ చేయండి అన్న, జూమ్ చేయండి. ఈ విధంగా రాళ్ళతోటి. ఇంకా ఉన్నాయి. ఇగోండి. ఈ విధంగా అంటే పబ్లిక్ ప్రాపర్టీని ఈ విధంగా వీళ్ళకి ఎవరు ఇచ్చిరాక రైట్స్? ఈ స్టూడెంట్స్ చేయరాక, నీట్ స్టూడెంట్స్. ఎవరు కూడా నీట్ స్టూడెంట్స్ అనేది కొద్దిగా వాళ్ళు డిగ్నిటీ తోటి ఉంటారనమాట ఆళ్ళకి. ఇగో రాళ్ళతోటి ఏ విధంగా కొడుతున్నారు చూడండి. అంటే ఫస్ట్ మీరే స్టార్ట్ చేసిర్రా అంటున్నా? అక్క, రాళ్ళు తీసుకొని కొట్టాల్సిన అవసరం ఏముందక్క? ఆ! ఇగో చూడండి గల్ల ఎట్లా పట్టుకుంటుంది. ఈమె ఈ ఈ అమ్మాయి. అన్న, ఇదంతా జూమ్ చేయండి. నేను ఇవన్నీ మీకు వీడియోస్ కూడా పంపిస్తా. మీరు చేయండి. పాపం ఆయన ఏం చేసిండక్క? ఈ విధంగా గల్ల పట్టుకొని కొట్టడం ఎంతవరకు కరెక్ట్? వీడిని ఇట్లా కొట్టారు కదా. చూడండి పాపం మా ఆఫీసర్ కార్ ఎట్లా వాళ్ళు కొట్టారు చూడండి. నవ్వుతున్నారు. ఏం చేసిరక్క? వాళ్ళు మన ఇండియాని సురక్షితంగా ఈరోజు మనం తిండి తింటున్నామంటే ఈరోజు మనం ఇంత సురక్షితం ఉంటే వీళ్ళ వల్లనే కదా అక్క, పోలీసు వాళ్ళ వల్ల. ఈ విధంగా చూడండి. ఇది చూడండి. ఈ విధంగా చేస్తున్నాడండి ఇంత గలీజ్గా. ఈ విధంగా అంటే వీళ్ళ ప్రొటెస్ట్ అక్క. చూడండి ఇవన్నీ రాళ్ళదాడి ఏందక్క? మరి ఇంత ఇగో చూడండి.
ఒక మీడియాకు సంబంధించిన వ్యక్తిని ఏ విధంగా దాడి చేస్తున్నారో చూడండి. కింద ఉన్న బురద పోయడము, ఈ విధంగా వేయడము. ఇగో చూడు గల్ల ఎట్లా పట్టుకుంటారు చూడండి. ఇట్లా గల్ల పట్టుకుంటారు. ఎవడైనా స్టూడెంట్ గల్ల పట్టుకుంటారా? ఇంకా చాలా ఉన్నాయి అక్క. పత్తర్బాద్ ఎట్లా చేస్తారు, పోలీసులను ఎట్లా ఉరికిస్తారు చూడండి అన్న. జూమ్ చేయండి మీరు అంతే. ఇదంతా ఈ విధంగా ఇంకా చాలా ఉన్నాయి. ఇగో చూడండి రాళ్ళు, చెప్పులు పోలీసుల మీద. ఇదే అక్క ప్రొటెస్ట్. రాళ్ళు చూడండి. ఇదే అక్క నేర్పించింది. మైనస్ కాదక్క. ప్రతి దేశభక్తులు కానీ దేశంలో ఉండే ప్రజలు అక్క ఇప్పుడు చూడండి అక్క, వీళ్ళు అక్క వీళ్ళకి ఫండింగ్ ఇచ్చి నడిపించేది నేను చెప్పినా కదా కొన్ని పార్టీలు వాళ్ళు. దేశ ప్రజలు ఆలోచిస్తారు అక్క. ఈరోజు సరే వీళ్ళంతటా వీళ్ళ మీద పోలీసు వాళ్ళు ఒకవేళ దాడి చేస్తే గమనిస్తాం మేము కూడా. అరే నిజంగా వీళ్ళు రాళ్ళ దాడులు ఎందుకు చేయాలి, రాళ్ళతో ఎందుకు కొట్టాలి? కేవలం ఇప్పుడు ఏదో వాళ్ళు ప్రొటెక్ట్ చేయడానికి వస్తే ప్రొటెక్ట్ చేసుకోవాలి, అంతేగాని రాళ్ళతో దాడి చేయడం ఎవరు ఇచ్చిరాక వీళ్ళకి రైట్స్? రాజ్యాంగంకి రెస్పెక్ట్ అని చెప్పేసి రాజ్యాంగం పట్టుకొస్తాడు ప్రకాష్ రాజు గాడు. ఇంకా సోనం వాంగ్చుక్ అనే ఒక లుచ్చాగాడు, వాడు వాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళారు, వాడిని కిడ్నాప్ చేయాలి, ఏం చేయాలి? నా కొడుకులంతా ఏం చేస్తారు? వేరే డైరెక్ట్ ఎట్లా స్ప్రెడ్ చేస్తారు? సోనం వాంగ్చుక్ కిడ్నాప్ చేసేసారు అక్కడ. అరే ఆయన హెల్త్ బాగాలేదు మీరు అంటారు. సో 15 days నుంచి దీక్ష చేస్తున్నట్టు. ఆయనకి హెల్త్ బాగాలేదు అని చెప్పేసి హాస్పిటల్ తీసుకెళ్ళారు. తప్పేముంది? దాన్ని ఉద్దేశించి పెద్దగా నిరసన అని చెప్పేసి పార్లమెంట్ మీద నేపాల్ లాగా ఏదో చేద్దాం అనుకోరాక. నేపాల్ అయితే ఏదో గవర్నమెంట్ కూలిపోయిందో బంగ్లాదేశ్ అదే విధంగా భారతదేశంలో ఏదో అనుకోరు. కానీ భారతదేశంలో ఉండే పోలీస్ వ్యవస్థ కానీ ఇక్కడ ఉన్న భారతీయులు కానీ ఊరికినే పరిస్థితే లేదక్క. ఖచ్చితంగా తరిమి కొడతాం. ఈ యొక్క చెక్క జనతా పార్టీ కొడుకులు ఉన్నారు కదా, ఖచ్చితంగా బరాబర్ ఆ కొడుకులను రానున్న రోజుల్లో మేమే ఉరికించి కొడతాం. ఆల్రెడీ అంత సీన్ లేదక్క. ఈరోజు భారతదేశం సనాతన ధర్మం వైపు నడుస్తుంది. ఖచ్చితంగా మేము హిందుత్వం కార్యకర్తలను బరాబర్ అడ్డుకుంటాం. అర్థమైందాక? ఆల్రెడీ నిన్న ఏదైతే ఈ కొడుకులంతా లాఠీ చార్జ్ చేసి ఎక్కడ వాళ్ళు అక్కడ ఉరికిపోయారు. హిట్ కొడితే ఎట్లా పోతాయి జిల్లా పురుగులు, అదే విధంగా వేరు. ఖచ్చితంగా నేను చెప్తున్నా, ఈ కొడుకులని వాళ్ళ స్టూడెంట్స్ అయితే కాదక్క, వాళ్ళు గుండాలు, వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు, ఆప్ కార్యకర్తలు, టీఎంసీ కార్యకర్తలు, డిఎంకే కార్యకర్తలు, ఆ ఉద్దవ్ పార్టీ కానీ ఠాక్రే కానీ పార్టీ కార్యకర్తలు, ఈ పార్టీ కార్యకర్తల కాళ్ళు. దయచేసి భారతీయులు అందరూ గమనించాలి. నేను ఏం చెప్తున్నా అంటే వీళ్ళు గుండాలు, వీళ్ళు రాళ్ళ దాడులు చేస్తారు, పత్తార్బాజీ వాళ్ళు. వీళ్ళకి పేమెంట్ ఇచ్చిర్రు, ఒక్కొక్కరిని 1500 ఇస్తే పోయి ఇక్కడ ట్రైన్ టికెట్స్ కానీ బస్ టికెట్ ట్రావెలింగ్ టికెట్స్ అన్నీ బుక్ చేస్తే వీళ్ళందరూ అక్కడ చేరుకురు. లేకపోతే వీళ్ళకి అంత వ్యవస్థ ఎక్కడ దాకా? కాంగ్రెస్ పార్టీ నడిపిస్తున్న ఆట, ఆప్ నడిపిస్తున్న గేమ్ ఇదంతా. అర్థమైందాక? స్టూడెంట్స్ అందరు కొంతమంది ఇప్పుడు వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తారు, కానీ ఎవడైతే మెయిన్గా ఈ యొక్క ప్రొటెస్ట్ని ప్రేరేపించిండో నా కొడుకులందరూ సురక్షితంగా ఉన్నారు. కానీ ఎవరెవరైతే నిన్న స్టూడెంట్లు అక్కడ పాల్గొన్నారో వాళ్ళకి కొద్దిగా ఇబ్బందులని, అంటే మిమ్మల్ని ఇట్లా ఉసగొల్పి ఇట్లా ముంగల్కి వదులుతారు అనమాట. సో భారతదేశం మీద విషయం చెప్పే ప్రయత్నం అని ఈజీగా అందరికి అర్థమవుతుంది అక్క. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తావు మరి? నువ్వు కట్టర్ హిందుత్వవాది. పవన్ కళ్యాణ్ కూడా సనాతన ధర్మం కోసం నేను ఉంటా అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు. ఇటు మనం తెలంగాణ, ఆయన ఆంధ్రాకి సంబంధించిన పొలిటీషియన్. ముందుగా తెలంగాణ కోసం ఫైట్ చేస్తావా, హిందుత్వం కోసం ఫైట్ చేస్తావా? అక్క ఇగో ఫస్ట్ ఇది నా గడ్డ, తెలంగాణ గడ్డ. సో తెలంగాణ గురించి కూడా మనం ఫైట్ చేసినాం, తెలంగాణ మనం తీసుకున్నాం. సో దాని గురించి మనం ఓకే, తెలంగాణ వచ్చింది అయిపోయింది, 12 సంవత్సరాలు అయింది. మనవి ఏం రావాలో మనకి నీడ్స్ మన ఏవైతే ఉంటాయో నీళ్లు నిధులు నియామకాలు అవి మనకు వస్తున్నాయి. సో ఇప్పుడు తెలంగాణ అది పక్కన పెడదాం, అల్లు తెలంగాణ వచ్చింది. సో నేను తెలంగాణ బిడ్డనే కాబట్టి ఆల్రెడీ తెలంగాణ తెచ్చుకున్నాం. సో పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ వచ్చి రాజకీయం చేయొచ్చు అని నేను అంటాక. కొంతమంది ఇది ఎవరు ఈ అయ్యా జాగిర్ అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు, ఇది ఎవరిని అయ్యా జాగిర్ అని నేను అంట. అర్థమైందాక? ఇది భారతదేశంలో రాజ్యాంగం ఇచ్చిన రైట్స్ ప్రకారం ఎవరు ఎక్కడైనా పోయి మనం పోటీ చేయొచ్చు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎక్కడో పుట్టి దేశం అంతటా పోటీ చేస్తుంది. భారతీయ జనతా పార్టీ అయినా సరే, ఇప్పుడు ఇదే బీఆర్ఎస్ పార్టీ అయినా సరే ఎక్కడైనా వెళ్ళి పోటీ చేస్తుంది. సో ఎవరు ఎక్కడైనా వెళ్ళి పోటీ చేయొచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాం. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ వచ్చి పోటీ చేస్తానంటే మేము సపోర్ట్ చేస్తాం. ఖచ్చితంగా ఎవరైతే హిందుత్వం గురించి మాట్లాడతారో, సనాతన ధర్మం గురించి మాట్లాడతారో వాళ్ళకి మా మద్దతు బరాబర్ ఉంటుంది. అడ్డం పెట్టుకుంటున్నాడు సనాతన ధర్మం అని చెప్పేసి, కాకపోతే చేసే పనులు అసలు లేవు అంటారు. ఎందుకు లేవక? డెవలప్మెంట్ ఈరోజు భారతదేశంలో ఏదైతే రోడ్కి సంబంధించిన ర్యాంక్ 2 ఉందాక డెవలప్మెంట్ చేస్తుంది కదక. అంటే కేవలం సనాతన ధర్మంకి కాదు, ప్రజలకి కూడా ఆయన మంచిగానే చేస్తున్నాను నేను అనుకుంటున్నాను. ఇగో ఇప్పుడు సనాతన్ బోర్డ్ గురించి మాట్లాడింది ఆయననే. సో అలాంటి వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తాం ఖచ్చితంగా.
మనకు ఎండోన్మెంట్ వద్దు, సనాతన్ బోర్డు రావాలని చెప్పేసి మనకు కూడా ఎట్లయితే వాళ్ళకి ముస్లిమ్స్కి వక్ఫ్ బోర్డు ఉందో అట్లా మనకు సనాతన్ బోర్డు రావాలని మాట్లాడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఖచ్చితంగా అలాంటి ఎవరైనా దాని గురించి ఫైట్ చేస్తే వాళ్ళకి మా సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఎట్లా మరి ప్రశ్నారావానికి సంబంధించి కూడా చూసిండొచ్చు. ప్రశ్నారావణ్ పైన పడ్డ కేసులు కావచ్చు, దీనికి సంబంధించి చాలా రకాలుగా ఆయన గురించి ఆయనను పొగుడుకుంటా కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. ఆయన పవన్ కళ్యాణ్ తిట్టడం కావచ్చు, ఇవన్నీ ఎట్లా చూస్తున్నావు మరి? ఇది ఖచ్చితంగా తప్పక. ఇప్పుడు ప్రతి దానికి ఒక లిమిట్స్ ఉంటాయి. తిట్టడం గానీ, మాట్లాడడం గానీ, ఇప్పుడు ఎవడైతే ఆడు వాని పేరేదో ఉంది అడ్వకేట్ వాడు ఏదో ఉందా అది జడ్జ్ అంట వాడు. వాని సభలో ఇదంతా దళిత క్రైస్తవులని చెప్పేసి వాడు ఏదో ఉసగొల్పితే మాట్లాడితే ఇప్పుడు వాడు సేఫ్ ఉన్నాడు. హ్మ్. హ్మ్. వాడు సేఫ్ ఉన్నాడు. ఇప్పుడు ఎవరు సఫర్ అయితుర్రు? వీని ఫ్యామిలీ వీడు సఫర్ అయితుండు. ఏం అవసరం అక్క వాడిని తిట్టడము? హ్మ్. ఈ ఖచ్చితంగా జగన్ గాడు ఇచ్చే ఫండింగ్ తోటి వీడు మాట్లాడుతుండు. ఆ! చూసిర్రా అక్క వాని ఫోన్‌లో ఎంత గలీజ్ వీడియోస్ ఉన్నాయి. ఒక వీడియోనే బయటికొచ్చింది. ఇంకా 9 వీడియోలు ఏమో ఉన్నాయంట. వాడు ఒక 10 మెంబర్స్ ఆల్రెడీ బాధితులున్నారంట. బాధితురాలు. ఆళ్ళని ఈ విధంగా అమ్మాయిలను గూడా వాడు టార్గెట్ జేసి ఇబ్బంది పాలు చేసిండు. అలాంటోళ్ళకి అంటే అంత కొంతమంది పెద్ద కేసు పెట్టాల్సిన అవసరం ఏముంది? అంత పెద్ద తప్పేం చేసిండని చెప్పేసి కూడా అంటున్నారు. ఇప్పుడు మరీ అంతగానం బెయిల్ రాకుండా పెట్టాల్సిన అక్క అవసరం ఏముంది? ఇప్పుడు దేశద్రోహానికి పాల్పడ్డోన్ని నేనైతే షూట్ జేయాలనే చెప్తా అక్క. అసలు జైల్‌లో ఎయడం కాదు షూట్ జేయాలని చెప్తా. అంటే ఆయన మాట్లాడింది ఒక రకంగా అయితే, మీ దాంటోళ్ళు దాన్ని కట్ చేసి దాన్ని లేదు వేరే లేదు అక్క. రకంగా యాక్చువల్లీ ఆడు అంతట వాడే ఒప్పుకుండు. నేను నక్సలిజం సపోర్ట్ చేస్తా. హిడ్మా అనే ఒక దుర్మార్గునికి నేను శ్రద్ధాంజలి ఘటిస్తా అని చెప్పేసి వాడు మాట్లాడి. హిడ్మా అనే ఒక దుర్మార్గుడు కొన్ని వేల మంది ఒక పోలీస్ అన్నలను చంపేసిండు అక్క. మరి వాళ్ళ పోలీసు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాలు ఏం కావాలి అక్క ఈరోజు? వాళ్ళ పరిస్థితి ఏంది? అలాంటోనికి ఈ యొక్క లుచ్చగాడు ఎవరు? రావణ్ గాడు అని పేరు. జోసెఫ్. వాడు పేరు కూడా దాచుకొని జోసెఫ్ అని పెట్టుకుంటే నేను క్రిస్టియన్ అని అందరికి అర్థమైతదని జోసెఫ్ పెట్టుకున్నాడు. రావణ్ అని పెట్టుకొని మాట్లాడుతుండు. ఈరోజు అలాంటోడు హిడ్మాని సపోర్ట్ చేస్తే వాడు ఖచ్చితంగా దేశద్రోహానికి పాల్పడ్డట్టే. తెలంగాణలో కూడా కొంతమంది దేశద్రోహులు ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళది కూడా అంటే ప్రశ్నించడం తప్ప. ప్రశ్నించొచ్చు అక్క. దేశద్రోహానికి పాల్పడొద్దు. నక్సలిజం అనేది లేకుండా చేయడమే భారతీయ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఉందో ఒక మిషన్ అన్నమాట. ఆపరేషన్ ఖగార్ అని. దాంట్లో ఆల్రెడీ చాలామంది భూస్థాపితం అయిపోతుర్రు, వెళ్ళిపోతుర్రు అనమాట. సో ఏందంటే ఇప్పుడు వీళ్ళు ఓర్చుకోలేక వీళ్ళకి మండుతుందనమాట. ఇక్కడ బర్నోలు పెట్టుకోలేక ఏందంటే వీళ్ళు బయటకొచ్చి నక్సలిజం సపోర్ట్ చేయడము, ఇట్లా జర్నలిస్ట్ లాగా రూపంలో ఎవరెవరైతే చూడండి అక్క నక్సలిజం ఎట్లయితే ఖతం అవుతుందో జర్నలిస్ట్ రూపంలో చాలామంది వచ్చేస్తారు అనమాట. నేను జర్నలిస్ట్ అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని కొంతమంది ఉన్నారు. వాస్తవం చూపెట్టకపోయినా పక్కన పెట్టండి. దేశద్రోహానికి పాల్పడడానికి సపోర్ట్ చేస్తే వానికి మేము సపోర్ట్ చేయము. మీరు వాస్తవాలు చూపెట్టండి. ఈ బ్యాచ్‌లది. అర్థమైందా అక్క? నువ్వు ప్రశ్నించు. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో దాని మీద ప్రశ్నించు. సొల్యూషన్ వచ్చేంత వరకు ప్రశ్నించు. అంతేగాని ఒకరోజు ప్రశ్నిస్తాడు. అర్థమైందా? ఇదే జరుగుతుంది. వీళ్ళు జర్నలిజం కాదు, దేశద్రోహులు. ఇది జరుగుతుంది. ఇలాంటోళ్ళకి మేము సపోర్ట్ చేయము. ప్రజల వైపు ఉన్నట్టు నటిస్తూ పెద్ద సబ్స్క్రైబర్స్ తెచ్చుకొని కన్‌స్ట్రక్షన్ పెద్దవి అయితే అక్కడ వాస్తవానికి అన్యాయం జరుగుతుంది. తెలుసు వీళ్ళకి అన్యాయం జరుగుతుందని. పోతారు పేపర్లు పట్టుకొని ఒకరోజు 2 రోజులు మాట్లాడతారు. తర్వాత ఎందుకు మాట్లాడరు? ఎందుకు? ప్యాకేజ్‌లు ముడతాయా? వాస్తవానికి ఇదే జరుగుతుందక్క. అర్థమైందా? ఫైనల్‌గా ఏం చెప్తారు ప్రశ్నారావణ్? కృష్ణారావణ్ గురించి అయితే నేనైతే ఒకటే చెప్తున్నా. నేను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గాని, సెంట్రల్ గవర్నమెంట్ గాని వాడు దేశద్రోహానికి పాల్పడ్డాడు కాబట్టి వాడిని షూట్ ఔట్ చేయాలని చెప్పేసి నేను కోరుతున్నా.